దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 5:36 కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైంది. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్, ఘడియాబాద్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలు సంభవించిన టైంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఢిల్లీలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టమైతే సంభవించలేదని అధికారులు వెల్లడించారు. ఇక ఢిల్లీ భూ ప్రకంపనలపై ప్రధానమంత్రి మోడీ స్పందించారు. మరోసారి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురవ్వకుండా ప్రశాంతంగా ఉండాలన్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున 5:36 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది. నోయిడా, గురుగ్రామ్, ఘడియాబాద్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు భూకంపం సంభవించినటువంటి టైంలో భారీ శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు తీశారు. ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ బలమైన భూ ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. ఢిల్లీలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం అయితే సంభవించలేదు అని అధికారులు వెల్లడించారు. ఇక డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఇప్పటి వరకు అయితే ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదు. మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? అధికారులు ఏం చెబుతున్నారు? ఇక చూసుకున్నట్టుకైతే భూకంపాలు అనేవి కామన్ ఢిల్లీలో, ఎందుకంటే హిమాలయాస్ ఢిల్లీకి దగ్గరగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో భూకంపాలు సర్వసాధారణంగా వచ్చి వెళ్తా ఉంటాయి. అర్ధరాత్రి పూట ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా 3 గంటలు 4 గంటలు ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉంటాయి. దాదాపుగా ప్రతిసారి ఒకసారి లైట్ స్ట్రోక్స్ వచ్చి వెళ్ళిపోతా ఉంటాయి. అయితే ఇవాళ వచ్చిన భూకంపం చాలా తీవ్రమైనదని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటిది 2015లో వచ్చింది నేపాల్లో. అప్పుడు వచ్చినప్పుడు ఈ తీవ్రత ఉంది. భూకంప కేంద్రం కూడా చూసుకున్నట్టుగైతే ఒక బీహార్ లోను, లేదంటే ఉత్తరప్రదేశ్ లోను, లేదంటే నేపాల్లోనూ ఉండేది. కానీ ఈసారి భూకంప కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉంది. 5 కిలోమీటర్ల లోతే ఉంది. ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అందుకే ప్రధానమంత్రి కూడా స్పందించారు వెంటనే. చాలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి, టెన్షన్ పడద్దు అని చెప్పారు. ఎందుకంటే ఈ తరహా పరిస్థితి ఎప్పుడు ఢిల్లీలో ఏర్పడలా. అంటే ఇక్కడ రిక్టర్ స్కేల్ పై 4 మాత్రమే చూపించింది. 4 చూపించింది అంటే పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టమే ఉండదు. 5 దాటితే మాత్రం ప్రాణ నష్టాలు, 5 నుంచి 5:30, 6 మధ్యలో ఉంటే మాత్రం కొంత బిల్డింగ్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనం చూస్తున్నాం, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఢిల్లీలో. ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉంటాయి. మరి ఇలాంటి బిల్డింగ్స్ లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బిల్డింగ్స్ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. హైయెస్ట్ ఈజ్ 7. ఇప్పటిదాకా ఢిల్లీకి ఎప్పుడు కూడా అలా రాలేదు. మరి ఎప్పుడు కూడా 3:30, 2 అలా ఆ రేంజ్ లో వచ్చి వెళ్ళిపోతా ఉంటది. 4 అనేది ఈ కొద్దిగా ఆలోచించాలి. ఎందుకంటే 4 వచ్చినా 5 వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ అది భూకంప కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉండటమే చాలా పెద్ద ఇది. అందుకే ప్రధానమంత్రి కూడా ఇప్పుడు ప్రధానమంత్రి అప్రమత్తం ఆయన చెప్పడం జరిగింది. అయితే అలాగే ఢిల్లీ ఆపద్దల ముఖ్యమంత్రి అతిషి కూడా ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు, అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నారని చెప్పేసి ఆమె చెప్పారు. అలాగే ఆప్ నేత కేజ్రీవాల్ కూడా మాట్లాడడం జరిగింది. ఇక అందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలా. ఢిల్లీలో మళ్ళీ ఒకసారి భూకంపం వచ్చే అవకాశం ఉంది. మరి ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇక మళ్ళీ వస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, రిక్టర్ స్కేల్ పై ఇంతే ఉంటుందా, లేదంటే ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా అని చెప్పాలి. మరి భూకంప కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉండటం అనేది ఉండేసరికల్లా అందరూ కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు. ఢిల్లీలో పరిస్థితి కూడా కొద్దిగా టెన్షన్ గానే ఉందని చెప్పాలి. భూకంప కేంద్రమే ఢిల్లీలో ఉంది అంటే 5 కిలోమీటర్ల లోతులో ఉంది అంటే చాలా టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే మళ్ళీ ఏ క్షణమైనా రావచ్చు, ఎంతైనా రావచ్చు.
ఒకవేళ కానీ ఆ 6 దాటిందంటే మాత్రం భారీగా ప్రాణ నష్టం జరిగే అవకాశం, ఆస్తి నష్టం జరిగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం 4 ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా భారత సైంటిస్టులు, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వీళ్ళందరూ కూడా మొత్తం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ప్రజలకి అప్రమత్తంగా ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇలా సంభవించడం అనేది ఇదే తొలిసారి అనాలి. ఎందుకంటే భూకంప కేంద్రమే ఇక్కడ ఉండడం అనేది మరి దీని మీద అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. రైట్ ఆర్కే.